అందుగునంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అది మింగే డబ్బు ఆడి వల్ల కొంచెం తగ్గిపోతుందని వాళ్ళు బాధపడతారు. ఎవడండి ఎట్టమన్నాడు 100 కోట్లు 1000 కోట్లును? ఒక్కొక్క మనిషి 100 కోట్లు ఏంటండి? ఎంత కష్టపడితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఎంత కష్టపడి రాత్రులను పగలనక కష్టపడి చదివితే వాళ్ళకేమో వేలును లక్షలను జీతమా? ఒక కలెక్టర్ గారికి ఎంత ఇస్తున్నారు? 1,50,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి అంత 1,00,000 అంతది. అంత కష్టపడి చదువుకున్న వాళ్ళకు దేశాన్ని పాలిస్తున్నారు. వాళ్ళే పాలిస్తున్నారు. కలెక్టర్లు ఎస్పీలు పాలిస్తున్నారు. పైన వాళ్ళు ఆర్డర్ వేసిన చేసేవాళ్ళు వీళ్ళే. వాళ్ళకే లేదు. ఇటు గోసి ఈ మాత్రం ఏమాత్రం అండి. పొట్టకి జరక్క తినడానికి లేని కుర్రలు ఇలాగ యాక్ట్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి ఇలాగ అంటారు, కట్ 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 అంటారు. ఏడ్సా దానికి వాడికి 100 కోట్లు ఇవ్వాలా? బుద్ధి లేని పని డైరెక్టర్లది, నిర్మాతలదని. ఏడ్సా ఏం తెలుసండి వాళ్ళకి? వీళ్ళ మీద నాటకాలు వేసుకున్నాడు చాలా గ్రేట్ అండి. గ్యాప్ లేకుండా మాట్లాడతాడు నాటకాలు స్టేజీలు. వీళ్ళంటే ప్రతి చిన్న మొక్క కట్ కట్ ఇలాగ అంతాడు, కట్ అంతాడు, ఇలాగంతా కట్ట. షూటింగ్లో చూస్తున్నాం కదా మనము. నిర్మాతలు చాలా తప్పు. అడ్డుగా బ్లాక్ మనీలు పెట్టడం, ఆ బ్లాక్ మనీ చేసి వైట్ మనీ చేసేసుకోవడం వాళ్ళకి అవడం లేదు. కొద్దిగా తగ్గిపోతుంది నిర్మాణం. లేకపోతే ఏంటండి మా మనవరాళ్ళు నేను మనం సినిమాకి వెళ్తే అలా థియేటర్లో ఏదో అడిగింది, నాకు కళ్ళు తిరిగాయి. అమ్మాయి ఇంటికాడ బయటకు వెళ్ళిన తర్వాత కొడుకుందామని బతిమాలి దాన్ని ఒప్పించి బయటకు వచ్చాం. ఏంటండి సినిమాలో టీ తాగలేదే లేదండి. అంత రేట్ ఏంటండి? మధ్యలో ఎవడైనా చేయగలడా? అవును సార్, మనకు అక్కర్లేదండి. మన పిల్లలు వాళ్ళు అడుగుతారండి, వాళ్ళు కాదనలేము అవునలేము సార్. ఎందుకండి అలా ఎన్నాళ్ళ మా సినిమాకి వెళ్ళేవాడి సార్. రూపాయి ఉంటే బస్సు ఎక్కి వెళ్ళి బస్సు మీద వచ్చేసి 40 పైసలు టికెట్ అండి. మరి ఆ రేట్లు లేవండి. ఇప్పటికీ కూడా నేను తక్కువ టికెట్లకి వెళ్తాను. ఎందుకు మనకి మన స్థాయిలో నుంచి మనం వెళ్ళాలి. డబ్బున్నాడు బలిసిపోయినాడు అడ్డుకు సంపాదించినాడు బుర్రలు కొట్టినాడు వెళ్తారు, కష్టపడినాడు వెళ్ళాడు కదా. సార్ అందుకని వాళ్ళందరికీ మీ వాడు దేవుడు అయ్యాడండి. కాదు అలాంటి వాళ్ళకి అన్నేసి వేల రూపాయలు అదే సార్ నేను వాళ్ళందరికీ మీ అబ్బాయి దేవుడు అయిపోయాడు. అయితే అవ్వచ్చు, ఇప్పుడు అయితే అవ్వచ్చు అండి. ఇప్పుడు వైన్ షాప్ ఉంటుందండి, తాగినాడికి అది పెద్ద దేవాలయంలో కనబడుతుంది, తాగలేనాడికి దరిద్ర కొట్టులా ఉంటుంది. అవును. ఇప్పుడు నేనున్నాను, ఆడు పిలిచిన ఎల్లో బతిమాలు ఇచ్చి ఫ్రీగా ఇచ్చి నేను తాగను. తాగిన వాళ్ళు డబ్బు ఇచ్చి కూల్ చేసి వచ్చి ఆ కూల్ అంతా అక్కడ ఇచ్చేసి తాగేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏడు సార్ అది ఎవడిష్టం ఆడిది. సరే మీరు 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 మీ మాట తీరు కానీ మీ మాట్లాడే విధానం ఇదంతా చూస్తుంటే మీరు చాలా చాలా పద్ధతిగా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. మీరు చాలా విలువలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉన్న నిజాలు మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తి అంటే చిన్నప్పుడు బట్టి ఈ అబ్బాయి ఎందుకు ఇలా మారాడు? ఇంత విలువలు కలిగిన వ్యక్తి కదా, మీ క్రమశిక్షణ అబ్బాయికి ఎందుకు రాలేదు అని. రావణాసురుడు కడుపునే ప్రహ్లాదుడు పుట్టాడు సార్. మనం చెప్పిన వాటిలో కొన్నాళ్ళు 10th వరకు మనం చెప్పిన మాకు అదుపులో ఉన్నాడు. 10th అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ గ్రిప్ట్లో పెట్టుకుంది. వాళ్ళ అమ్మకి పాములు అంటే ఇష్టం. పాము అంటే ఇష్టం. పాములాగా ఇంట్లో పాములాగా ఉండేది. అలాగే బతికాం. అలా నేను చెప్తే అలాగంటాడరా, చెయ్యరా నువ్వు ఇలాగంటాడరా, ఇలా చేయాలి. పిల్లలకి ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఏంటంటే మంచి అయినా చెడ్డైనా ఒక మాట మీద వెళ్తే ఇల్లైనా వాకలైనా వెళ్తుంది. మనం ఎలా చెప్పి అలా చెప్తే వాళ్ళ అమ్మ చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. చిన్నపిల్లడు ఉంటాడు, స్కూల్కని మారాజ్ చేస్తాడు. ఒకళ్ళు వెళ్ళమని చెప్తారు తల్లి తండ్రిని, ఒకళ్ళు వద్దని చెప్తారు. వెళ్ళమని వాళ్ళు ఆడి చెడ్డోడు, వద్దని చెప్పినోడు మంచోళ్ళు, కానీ ఆడి లైఫ్ పాడైపోతుంది. ఏడు సార్ అలాగే మాట అన్నారండి, ఆవిడది క్రిమినల్ బ్రెయిన్, ఆవిడ బ్రెయినే మా అబ్బాయికి వచ్చిందని మాట. జీన్స్ వస్తాయి సార్. మనం వద్దన్నా జీన్స్ వచ్చేస్తాయి. నా బ్లడ్ ఉంది, నాది బి పాజిటివ్ బ్లడ్. మా పిల్లలకి ఇద్దరికి బి పాజిటివ్ బ్లడ్ వచ్చింది. కానీ జీన్స్ బుర్రలోని నెదర్లోని జీన్స్ వచ్చేస్తాయి. ఆ జీన్స్ మరి మనం ఏం చేయలేము. ఆ జీన్స్ని మన చేతిలో లేని పని అది. ఎట్ సార్ అంటే ఎట్లా సార్ మీరు అన్నేళ్ళు కాపురం చేసి పిల్లల్ని కన్నారు, ఆవిడ క్రిమినల్ మైండ్ అని ఎట్లా అంటున్నారు? అంటే ఏదో కారణం ఉండి ఉంటుంది కదా. పడ్డాను నేను బాధలు పడ్డాను సార్, కొన్ని సంవత్సరాలు పడ్డాను సార్ బాధలు. ఆ దరిద్రం తల్లించి దిగిపోయింది.
నాకు స్యాచ్ వచ్చిందని సార్. తినకపోయినప్పుడు ఫస్ట్ బెల్లం ఉండి ఏంది సార్ ఉపయోగం లేని బెల్లము. అవునండి. టైంకి అన్నం ఉండదండి. నేను మగోడిని కదా, ఒంటిపై చేసి ఊరుకుంటుంది కదండి. నేను మగోడిని కదా, మనిషిని కదా. ఏంటి సార్ మీకు అన్ని వివరాలు చెప్పగలరా అప్పుడు ఆ లైవ్లో? అవునండి. ఆ? ఓకే, ఓకే. మరి అవన్నీ పెద్ద మనుషులు చెప్పారు. అవన్నీ పెద్ద మనుషులు చెప్పానండి నేను చెడ్డోడిని. ఏంటి సార్ నువ్వు అన్నీ చెప్తావా? నువ్వు పెద్దోడిని చెప్పకుండా ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 25 సంవత్సరాలు ఉన్నాను చెప్పకుండానా? ఎన్నాళ్ళు ఆకలితో ఉండాలి? అన్నిటికీ ఇబ్బంది పడి ఎన్నాళ్ళు ఉండాలి? ఉండి బాధపడి కంట లేకుండా బాధపడితే హ్యాపీ సార్. ఇప్పుడు పస్తులు ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. అమ్మయ్యా ఆ దరిద్రం లేదు మనకి. కానీ అంటే మీ అబ్బాయి 100 కోట్లు సంపాదించాడని చెప్తున్నారు కదండి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా. మీకేం డబ్బులు పంపించలేదా తండ్రికి ఎప్పుడు? ఆడు పంపించలేదు. ఆడికాడ 100 కోట్లు ఉన్నాయని నాకు తెలీదు. వాళ్ళ నాన్న డబ్బులు ఉన్నాయి పంపిస్తానని ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. నాకు భగవంతుడు ఎట్టిన దారి ఉంది, భిక్ష ఉంది. భగవంతుడు ఎట్టిన భిక్ష ఉంది. ఆ గణపతి బాబు, పార్వతి పరమేశ్వరుడు, సింహాద్రప్పన్న ఒక బక్సెట్టారు, పెన్షన్ వస్తుంది నాకు చాలు. నాకు తిన్నంతకి మందులకి డబ్బులు సరిపోతున్నాయి. మనం ఇంక అంతకన్నా ఏం కావాలి సార్? అంతేనండి. అవును, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు తమిళనాడు. మనకు అందరికీ తెలుసు. ఓపెన్గా మనకెందుకు? ఒక స్త్రీ బోల్డ్ అంత సంపాదించింది, ₹1 పట్టుకెళ్ళలేదు ఆవిడ. కొన్ని వేల లక్షలు, కొన్ని 100 లక్షలు సంపాదించింది. ఏమి ₹1 పట్టుకెళ్ళింది ఆవిడ? అవునండి. అవన్నీ ప్రజల పాలు అయిపోయింది. ఎందుకు మన తిన్నందుకు లోటు లేకపోతే చాలు సార్. ఉండడానికి ఏదో కొంప ఉంది, లోన్లు పెట్టి దపదపాలు లోన్లు పెట్టి కట్టుకున్నాం. మనకు చాలు, మన జీవితాలకు మనకు చాలు.